రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక విధానంపై కూటమి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోక మునిపే సూలూరుపేట నియోజకవర్గంలోని స్వర్ణముఖి నది నుంచి భారీగా ఇసుకను తరలిస్తున్నారు. కొందరు అక్రమార్కులు నగర శివారులోని ఓ లేఅవుట్లో ఇసుక డంపును ఏర్పాటు చేసి భారీ రేట్లకు అమ్మజూపుతున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో గత ప్రభుత్వం కంటే ఇసుక ధర పెరిగిందన్న భావన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇసుక డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొందరు అధికార పార్టీ నేతలు అధికారుల కనుసరణలో సూలూరుపేటలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక విధానంపై కూటమి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోక మునిపే సూలూరుపేట నియోజకవర్గంలోని స్వర్ణముఖి నది నుంచి భారీగా ఇసుకను తరలిస్తున్నారు. కొందరు అక్రమార్కులు నగర శివారులోని ఓ లేఅవుట్లో ఇసుక డంపును ఏర్పాటు చేసి భారీ రేట్లకు అమ్మజూపుతున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో గత ప్రభుత్వం కంటే ఇసుక ధర పెరిగిందన్న భావన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇసుక డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొందరు అధికార పార్టీ నేతలు అధికారుల కనుసరణలో సూలూరుపేటలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.